సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటి ఉండవల్లి, పెనమాక ఇలాంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. సో ఈ గ్రామాల్లో వేరే గ్రామాలతో పోలిస్తే ఈ గ్రామాల్లో కొంత మేము భూములు ఇచ్చేది లేదు రాజధానికి, భూములు మా వద్దే ఉంచుకుంటాం, మేము వ్యవసాయం చేసుకుంటామని ఒక వెర్షన్ ఉంది రైతుల్లో. సో ఇప్పుడు ఆ రైతులకి కొంత అండగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళి ఆ నేతలు పరామర్శించడానికి నేను వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఏదో సీడ్ యాక్సిస్ రోడ్డు వేయబోతున్నారట, అప్పుడు ఆ బలవంత భూసేకరణ చేపట్టబోతున్నారంట. సో దానికోసం అని వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా కొంత ఘర్షణ జరిగింది. సార్, ఒక కానిస్టేబుల్కి కూడా ఈ సందర్భంగా గాయం అయింది. సో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం కూడా జరిగింది. సో ఏమంటారు దీని గురించి? అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వైసీపీ అని ఆల్రెడీ వాళ్ళు బ్రాండ్ చేస్తారు. వీళ్ళని వెంటపడి తరుముతున్నటువంటి ప్రజలు అనే కథనాలు కూడా వచ్చేసినాయి వాళ్ళ మీడియాలో. కాబట్టి వాళ్ళు దాన్ని బలంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనాలతో అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో మాట్లాడుతున్నారు. కొంచెం ప్రెజర్ పెట్టైనా ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకొచ్చేయండి అని చెప్తున్నారు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు వేసి తీరాలి. దాని గురించి ఆల్రెడీ చాలా కాలం క్రితమే వాళ్ళకి నోటీసులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు భారతదేశంలో ఎవరి భూములకి ఏ రకమైనటువంటి పర్సనల్ హక్కులు ఉండవు. ఎవరి భూమునైనా ప్రభుత్వం ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాల నిమిత్తం తీసేసుకోవచ్చు. దీన్నే కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. కాబట్టి ప్రభుత్వం తన ప్రయోజనాల కోసము, కార్పొరేట్ల ప్రయోజనాల కోసము, అంటే తనకి వేరే ప్రయోజనాలు ఏవి ఉండవు ప్రభుత్వానికి. కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేస్తే కార్పొరేట్లు ఈ సమాజాన్ని ఫెసిలిటేట్ చేస్తారు అనేది ఒక బిలీఫ్. ఆ బిలీఫ్ నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. అంటే ఈ యాక్సెస్ రోడ్డు పడకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. ఇక్కడి నుంచి రవాణా సదుపాయాలు విస్తృతంగా ఉండాలంటే ఇది తప్పదు. ఒకటి త్యాగం చేస్తే తప్ప ఇంకొకటి రాదు. దానివలన ఎలా ప్రయోజనాలు పొందాలనేది ఆలోచించండి. అంతే తప్ప భూములే భూము ఇక్కడ రోడ్డు వేస్తే ఊరుకో, ఇవన్నీ పిచ్చి మాటలు. ఈ పని చేస్తే మీరు దేశాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అభివృద్ధి వ్యతిరేకులు, దేశ ద్రోహులు అని బ్రాండ్ వేసి లోపలేస్తాం ఉపా యాక్ట్ పెట్టి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. ఏదన్నా కావాలంటే అడుక్కోండి, ఎంతో కొంత దాన్ని ఎన్హాన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. మీ భూములకి మేము ఒక ధర నిర్ణయిస్తాం, ఆ ధర చెల్లిస్తాం మీకు. ఇప్పుడు మీరు ఓపెన్గా ఇచ్చేస్తేనేమో కౌలు డబ్బులు వచ్చేవి మీకు కనీసం. అలా కాదు అంటున్నారు కాబట్టి టోక్గా అమ్మేయండి. అమ్మేటువంటి ప్రభుత్వానికి ఇచ్చేయండి, మీరు ఇవ్వాలి, తప్పదు. మీరు ఇవ్వకపోయినా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఒక రీజనబుల్ ప్రైస్ అనుకుని దాని ప్రకారం వెళ్ళిపోదాం అనేది కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు లీడర్స్కి. వాళ్ళ బాధ్యత అక్కడ జనాలను కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన ఇబ్బంది లేకుండా భూములు కట్టబెట్టేటువంటి కార్యక్రమం జరపడం కోసం గత 15-20 రోజుల నుంచి ఒక ప్రోగ్రాం నడుస్తోంది. అంతకంటే ముందు నుంచి ఉంది. అంటే తొలి దశలో భూములు ఇవ్వటం వేరు. ఆ రోజున వాళ్ళకున్నటువంటి అవగాహన మేరకు ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు అక్కడ కవులు డబ్బులు సరిగా రావు వాళ్ళకి. ఎవరు ల్యాండ్ లార్డ్స్ అగ్రికల్చర్ చేయటం లేదు. అన్ని భూములు కవుల్లోనే ఉన్నాయి. కాబట్టి కవులు రైతులు ఒక సంవత్సరం ఇస్తారు, ఒక సంవత్సరం ఎగదొప్పుతారు, 2 సంవత్సరాలు కలిపి నెక్స్ట్ ఇయర్ ఇస్తానంటాడు. వాడు ఇవ్వడు. అసలు ఇస్తాడో ఇవ్వడో తెలియని అనిశ్చితిలో ఆ భూములు ఉంచుకోవాలో తగలెట్టాలో తెలియని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. ఆ టైంలో ఈయన టేక్ ఓవర్ చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు, రకరకాల ఆఫర్లు ఇచ్చాడు. ఇది బాగుంది కదా. అందుకని జనాలు ఎందుకు వేరే వైపు వెళ్ళాలి అనే ధోరణిలో మనకి ఇచ్చేస్తారు అనుకున్నాడు. కానీ నెక్స్ట్ స్టేజ్లోకి మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఎక్కడా లేదు, స్పందన లేదు. ఎవరు స్వచ్ఛందంగా వచ్చి అయ్యా మా భూములు తీసేసుకోండి దయచేసి ప్లీజ్ అని అడగటం లేదు. ఎవరి మీదైనా చేయబడితే మిగిలిన వాళ్ళు అనుమానంగా చూస్తున్నారు ప్రభుత్వాల వైపు. అందుకని హౌ టు ట్యాకిల్ అనే దగ్గర సమస్య ఏర్పడింది. ఈ సమస్యని కొంచెం పద్ధతిగా డీల్ చేయగలిగితే, అంటే ఏదో చిన్న యాజిటేషన్ ద్వారా అడ్డుకోవడం కాకుండా రూటెడ్గా జనంలోకి వెళ్ళి
వాళ్ళని మీ యుద్ధం మీరే చేయండి, కానీ ఈ పద్ధతుల్లో చేయండి, మీరు ఇలా చేయండి, మేము ఇలా మాట్లాడతాం అని ఒక వ్యూహం తయారు చేసుకుని యుద్ధానికి దిగే అవకాశం అయితే దొరికింది వైసీపీకి. అది ఏ మేరకు ఉపయోగించుకుని ముందుకు తీసుకెళ్ళగలరు అనేది చూడాలి. ఇప్పటివరకు అయితే గందరగోళంగానే ఉన్నారు వాళ్ళు, క్లారిటీ లేవు. అంటే ఒక ఉద్యమం నిర్వహించడానికి తగినటువంటి అవగాహన కనిపించట్లా ఇది వైఎస్ఆర్సీపీ దగ్గర. ఎంతసేపు సింపతి గొడవలో వాళ్ళు ఉన్నారు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి గారి కుమారుడు నానా కష్టాల్లో ఉన్నాడు, ఇది ఒక నెరేటివ్. ఆయనకి సొంత ఇంటి నుంచి కూడా సమస్యలు ఉన్నాయి అనేది ఇంకొక నెరేటివ్. ఇలా 100 నెరేటివ్లు పెట్టి నడిపిస్తున్నారు డ్రామాని. కానీ ఇది అంత ఈజీగా మసిపూసి మారేడుకాయ చేయటం సాధ్యం కాదు. ఇప్పుడు ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరంటారు? ఇప్పుడు కానిస్టేబుల్కి గాయాలయ్యాయి, తర్వాత ఆ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి, ఒక హింస అయితే జరిగింది అక్కడ. హింస అని మీరు అంటున్నారండి. జనాలు భూములు లాక్కొని ఉండి అలలో ఆగ్రహావేశాలు వస్తాయి కదా, బుల్డోజ్ చేసి తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళు నోటిఫై చేస్తాయి. కాబట్టి దాన్ని ఎలాగో ప్రతిఘటిద్దామని ఒక ప్రయత్నం, ఒక నిరసన అలాగే వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తమైనటువంటి నిరసనని కంట్రోల్ చేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నం విజయవంతం కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఇప్పుడు ఈ దాడిని, ఈ హింసని జస్టిఫై చేస్తూ అసలు వైసీపీ ఈ నేతలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని, గత 5 ఏళ్ళు మీరు అమరావతిని పట్టించుకోలేదు కదా, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, జరిగే పనులను అడ్డుకోవడానికి కుట్రలు చేయడానికి వచ్చారు, ఇలాంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఆ రోజున పట్టించుకోలేదు అనే మాట వాస్తవమే, పట్టించుకోలేదు. భూములు వెనక్కి ఇచ్చి ఉండాల్సింది వైసీపీ, ఇవ్వలేదు. ఓకే, ఆ రోజున ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే. మీరు భూములు తీసేసుకున్నారు, తీసుకున్న భూముల్ని మీరు ఉద్ధరించింది ఏమీ లేదు. చాలా భూములు ఇప్పటికీ అలా బీడు పడే ఉన్నాయి అక్కడ. కాబట్టి బీడు పెట్టడం తప్ప మీరు సాధించింది ఏమీ లేదు క్లియర్గా. కానీ ఇప్పుడు వాళ్ళేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు, ఇది తప్పు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉద్ధరించింది ఏదో ఉందని నేను చెప్పట్లా, వీళ్ళు ఉద్ధరించామని డ్రామా ఆడారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు జనాల్ని నిర్వాసితుల్ని చేశారు, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ. అంతే తప్ప వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడూ ప్రజలకు ఒక భరోసా కల్పించిన పాపాన్ని పోలేదు వాళ్ళు. తేడా వస్తే అక్కడ పోలీస్ క్యాంపులు, ఇక అన్ని నిర్బంధానికి సంబంధించిన సకల యంత్రాంగాలు దిగిపోతాయి. అందుకని ఇదొక జస్ట్ డ్రామా, అంత మించి ఏం కాదు. వాళ్ళైతే ఓపెన్గా వాళ్ళ ఉద్దేశం అదే. ఇప్పుడు ఎవడు అక్కడ మద్దతు మరొకటో తెలియజేయటానికి రాకూడదు. వీళ్ళు నెమ్మదిగా ఏదో పద్ధతిలో వాళ్ళని కంట్రోల్లోకి తీసేసుకుంటారు, నలిపి బయట పారేస్తారు. సో ఆ రాజధాని ప్రాంతంలో ఈ రకమైన దాడి, రాళ్లు విసరటం, కానిస్టేబుల్కి గాయాల, కానిస్టేబుల్ని కూడా ఎదుర్కొని ఈ లెవెల్ అణిచివేతున్నప్పుడు జనాల్లో రివోల్ట్ ఉంటుంది. ఆ రివోల్ట్ అలా కనిపించింది అంతే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది? అంటే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు, ఎవరైతే అమరావతికి మద్దతు తెలిపే వ్యక్తులు వాళ్ళు ఈ తరహా దాడులు చేయటం, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎలా భావిస్తారు? అంటే ప్రజలు భావించడం కాదండి, ప్రతి ఒక్కరింటికి ముప్పు ఉంది, ఎవరు సేఫ్గా లేరు. నేనేదో ఒక మారుమూల గ్రామంలో ఉన్నాను, ఒక మారుమూల ఇంట్లో ఉన్నాను, నా ఇల్లు ఎవరు ఏమీ కెలకరు అని ఒకటి అనుకుంటూ ఉన్నటువంటి మూడో ఉత్తర క్షణంలో అతన్ని పిలుస్తారు ఎవరో ఇంటి ముందుకు వచ్చి. వెళ్తాడు, వెళితే చెప్తారు, బాబు ఇక్కడ నుంచి ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాం, లేకపోతే ఇక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాం, దాని క్యాంటీన్ దిశగా నీ ఇల్లు ఉంది, తీసేసుకుంటున్నాం, దాని నిమిత్తం ప్రభుత్వం నీకు కొంత నగదిస్తుంది, ప్రభుత్వం అది విధించుకున్నటువంటి నామ్స్ ప్రకారం కాంపన్సేషన్ వచ్చేస్తుంది, నీకు నో ఇష్యూస్ అని చెప్తారు. చెప్పిన గంటలో అక్కడ పని మొదలవుతుంది. ఈయనకి నోటీసులు సర్వ్ అయి ఉంటాయి, ఈయన వద్దని చెప్పలేడు, కాదని చెప్పలేడు. ఇలాంటి అడకత్తెరలో పెట్టి చితకొట్టడం అనే స్కీమ్తో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 2 జిల్లాల్లో వైసీపీకి అయితే ఇప్పుడు మావిగన్ ప్రకటన తర్వాత కొంత స్కోప్ దొరికింది అక్కడ ఆ జిల్లాల్లో పర్యటనలు చేయడానికి కానీ, లేదంటే కొంత అగ్రెసివ్గా మాట్లాడటానికి. అంటే మావిగన్ కాదండి, ఇప్పుడు ఉన్న రైతులని ప్రొటెక్ట్ చేయటమే. అంటే వీళ్ళు ఉద్యమాలు చేయక్కర్లా. ఓకే. నా ప్రశ్న ఏంటంటే దీని కంటిన్యూషన్గా, సో ఆ 2 జిల్లాల్లో ఓకే కొంత స్కోప్ దొరికింది, ఇప్పుడు మచిలీపట్నం అంటున్నారు, గుంటూరు, విజయవాడ రాజధాని అంటున్నారు. సో స్టిల్ అమరావతి ప్రాంతాన్ని విషయంలో మాత్రం, అమరావతి భూముల విషయంలో మాత్రం
వైసీపీ దగ్గర ఎలాంటి క్లారిటీ లేకపోవటం, ఒక సొల్యూషన్ లేకపోవటం, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులకు కారణమవుతుందా? అంటే ఫ్రమ్ ది బిగినింగ్ లేదు వాళ్ళకి. నిజానికి ఆ క్లారిటీ ఉంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు భూములు వెనక్కి ఇచ్చేసేవాళ్ళు. ఎందుకు ఇవ్వాలా? ఆ రోజున భూములు వెనక్కి ఇవ్వకుండా ఈ రోజున భూములు ఇవ్వద్దు అని చెప్పి గొడవ చేసే రైట్ లేదు కదా వాళ్ళకి. అంటే భూములు వెనక్కి ఇవ్వటం సాధ్యమని అంటారు. అంటే లీగల్గా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఎందుకు ఉన్నాయి కాంప్లికేషన్లు? మీరు గవర్నమెంట్గా ఒక డెసిషన్ తీసుకోండి. భూమి తీసుకోవడానికి ఆయన చేసిన కసరత్తు భూములు ఇవ్వడానికి మీరు చేసి ఉండొచ్చు కదా. కానీ భూములు తిరిగి ఇచ్చే పరిస్థితి అయితే ఉందా? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లేఅవుట్స్ వేశారు, కాంక్రీట్ పోసారు, రోడ్లు వేసారు. ఏదైనా వేసి ఉండొచ్చు అండి. లిమిటెడ్ ఏరియా మీరు భూములు పంచిపెట్టారుగా ఎవరికో. ఆ పంచిపెట్టే బదులు వాళ్ళకే ఇచ్చి ఉండొచ్చుగా. ఓకే, దళితులకి భూపందారం చేశాడు కదా ఆయన. దాని మీద కింద ఒక వాక్యం పెట్టాడు కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్ టైపులో, షరతులు వర్తిస్తాయి అన్న టైపులో. ఆ షరతులు వర్తించి వెనక్కి తీసేసుకున్నారు భూములు. ఓకే, అసలు ఇవ్వటం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? నీది కాని భూమిని నువ్వు ఎందుకు దానం చేసావు అంటే ఆ మేరకు చొరవ తీసుకున్నాడు. ఇది ఈ విషయంలో ఎందుకు చొరవ తీసుకోడు అంటే వాళ్ళు ఒప్పుకోరు, నీతి ఆయోగ్ ఒప్పుకోదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు అనేది భయం. అందుకని వీళ్ళు పైకి ఒకలాగా లోపల ఒకలాగా కనిపిస్తారు ఎనీ రాజకీయ నాయకుడు. ఓకే, ఆ ధోరణి ఆయనకి కూడా ఉంది. ఓకే ఓకే ఫైనల్గా పోలీసుల మీద కూడా దాడి చేసే స్థాయిలో అక్కడ అంత అగ్రెషన్ ఉందంటే, సో ఇది రాష్ట్ర ప్రజలకి ఎలాంటి ఇండికేషన్ వెళ్తుందంటారు? ఇండికేషన్ ఏం లేదండి. చిరాకు వచ్చినప్పుడు ఎవరైనా ఎవరి మీద అయినా దాడి చేస్తారు. ఓకే, అంటే మీరు ఉన్న ప్రాంతమే మీది కాదు, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అంటే చిరాకు వస్తుంది కదా న్యాచురల్గా. ఆల్టర్నేటివ్ చూపించరు, చూపిస్తామని చెప్తారు. ముందు కదలండి, వీటిని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్తారు. అసలు ఆల్రెడీ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్లు వాళ్ళ కంట్రోల్లోనే ఉండొచ్చు కూడా. ఏదేమైనా కానీ వాళ్ళు భూములు లాక్కోవడం అనే కార్యక్రమం డెఫినెట్గా ఏదో పద్ధతిలో చేసి తీరుతారు. ఓకే, ఎవరు అడ్డుకున్నా కానీ, ఓకే, ఎవరు అడ్డుకున్నా చేసి తీరుతారు. దీనికి ఎదురెళ్ళటం అనేది ప్రజెంట్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్గా చెప్తారు. ఓకే, అమలులో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం భూములు లాక్కోవడం అనేది పద్ధతి. ఓకే, కానీ రాజ్యాంగం లోతుల్లోకి వెళితే ఇది తప్పు. దాన్ని పట్టుకునే పాకులాడుతున్నారు వీళ్ళు. ఓకే, వీళ్ళని బతకనివ్వరు. రైతులు మాత్రమే కాదండి, ప్రతిపక్షాలు కూడా ఆ బేసిస్లోనే మాట్లాడుతున్నాయి. అంటే వ్యక్తిగత ఆస్తి ఉండొచ్చు కదా, పరిమితిని మించిన ఆస్తి ఉంటే నువ్వు దాడి చేయి. అసలు బతకడానికి కూడా ఏమీ ఉంచకుండా లాగేసుకుంటే అలాగే ప్రజల్ని. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.